హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. చూస్తున్నారు కదండీ! మార్నింగే ఎంత ఎండో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అయితే నేను పుచ్చకాయ అయితే తీసుకొని జ్యూస్ అయితే చేస్తున్నానండి. ఇలా లిక్విడ్ ఏదైనా సరే ఇలా తీసుకుంటేనండి డీహైడ్రేట్ అవ్వరండి. చాలా హాయిగా ఉంటుంది మన పొట్టలోను. ఎంత బాగుందో ఈ జ్యూసు. పంచదార కానీ బెల్లం కానీ ఏమీ కూడా వేయకుండా ఓన్లీ పుచ్చకాయ ముక్కలే వేసేసి ఇలాగైతే మిక్సీ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఇలా తిన్నామండి. ఎవరైనా టిఫిన్ తింటే ఎండలకి నోరైతే హారిపోతూ ఉంటుందండి, దాహం వేస్తూ ఉంటుంది. అందుకని ఇంకా టిఫిన్ అయితే మేము ఇలా ముందు రోజు నైటే అన్నంలోను కాచిన పాలు వేసేసుకొని అలాగే వాటర్ కూడా వేసుకున్నాను. పెరుగు కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా 2-3 తీసుకొని వేసుకొని ఇలాగా దీన్ని నైట్ అంతా వదిలేసి ఉదయమే మేము ఇలా బ్రేక్ఫాస్ట్ కింద అయితే మా పాప నేను తిన్నామండి. ఎంత బాగుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చాలా హాయిగా కూడా ఉంది. ఈ ఎండలకి దాహం కూడా వేయదు. చిన్నప్పుడు అయితే ఇలాగే తినేవారిమి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మేము ఫ్రై తీసుకొని ఫ్రై అయితే చేసుకున్నానండి. ఒక కళాయి తీసుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులన్నీ వేసేసుకొని ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఏమో కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకొని కారం కూడా వేసేసుకున్నానండి. నేను మూత పెట్టి మగ్గించుకోవాలి. బ్రౌన్ రైస్ అయితే నేను ముందుగా నానబెట్టేసుకున్నానండి. 8 గంటలు నానబెట్టుకున్నాను. ఈ బ్రౌన్ రైస్ను కుక్కర్లోనైతే ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నాను బ్రౌన్ రైస్. ఈ రైస్లోను బాగా కడిగేసుకొని 8 గంటలు అయితే నానబెట్టేసుకొని ఒక్క గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అన్నం చాలా పొడి పొడిలాడుతా చాలా బాగా ఉడుకుతుంది. కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా మన చాలా అంటే చాలా మంచిది. చాలా మనకు పొద్దుటే లేచిన వెంటనే ఇదొక పనిగా మనకి పొద్దుటే నానబెట్టేసుకున్నాం అనుకోండి, మనకి అన్ని పనులు అయ్యేటప్పటికి ఇలా 12 ఇలా టైంలోకి నానిపోతాయి. చక్కగా ఇలాగా మనం బ్రౌన్ రైస్ అయితే కుక్కర్లో వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఈ వాటర్ అంతా కొంచెం నేను వాటర్ కూడా వేయలేదండి అసలు. ఎంత వాటర్ అంటే దీంట్లో చాలా వాటర్ ఉంది. ఇదంతా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది కూర. ఈ కూరకి నేనైతే ఒక ఆమ్లెట్ కూడా వేసుకున్నాము. ఇంకా బ్రౌన్ రైసు మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా ఆనపకాయ కూర పెట్టుకొని చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏది తింటున్నామో అని కాదు, కానీ మనకి ప్రోటీన్ అందుతున్నాయా లేదా అన్నది మనం చూసుకుంటూ ఉండాలండి. కూర అయితే చాలా బాగుంది. ఆనపకాయ ఫ్రై అయితే సమ్మర్లో కూడా ఇలా వాటర్ ఉన్న కాయగూరలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి కూడా చాలా మంచిదండి. నైట్ డిన్నర్కి అయితే మేము చపాతీలు అయితే చేసి పెట్టాను పక్కని. నాలుగించండి నెల పైనే చికెన్ అయితే తినలేదు. అడుపులు అనేసి చికెన్ తినడం మానేసాము. ఇంకా మా పాప అయితే చికెన్ తినాలనిపిస్తుందని చెప్పి ఇంకా పర్వాలేదు తినొచ్చు అనేసి చికెన్ అయితే తెచ్చుకుందండి. నేనైతే ఆ చికెన్లోను ఒక గోంగూర కట్ట పెద్దది ఒక కట్ట అయితే తీసుకొని నేను వేసుకున్నాను. ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ అన్ని వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకున్నాను. రాళ్ళుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఇలా చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఈ చికెన్ అయితే వేసేసుకోవాలండి. వేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ వాటర్ ఉంటేనండి అసలు టేస్టే ఉండదు కూర. ఈ వాటర్ అంతా ఎగిరించుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకొని కొద్దిగా కలిపేసుకున్న తర్వాత వాటర్ సరిపడగా వాటర్ వేసుకొని నేనైతే ఇలా మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఈలోగా గోంగూర కట్ట ఒకటి తీసుకున్నాను నేను. ఆ గోంగూర శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని గోంగూర కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి ఉడికే వరకును. అలాగైనా ఉడికించుకోవచ్చండి. లేదు అంటే గిన్నెలోని ఒక స్పూన్ నూనె వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఈ గోంగూర వేసుకొని
వేస్తే వెంటనే మగ్గిపోతుందండి. చికెను ఉడికింది కదండి, ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, నేనైతే గోంగూర వేసేసుకున్నాను. మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇంకొక కాసేపు మగ్గించుకుంటే చూసారు కదా ఎంతో టేస్టీ గోంగూర చికెన్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఈ చపాతీల్లోకి కానీ, రోటీల్లోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది గోంగూర చికెను. చపాతీలు ఇలా అయితే నైట్ డిన్నర్ అయితే చేస్తామండి. చూసారు కదా, వీడియోస్ కొంచెమైనా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.